బస్ ఎక్కుతూ జారి పడ్డప్పుడు, పరిగెడుతూ కింద పడ్డప్పుడు, ఏవైనా ఆటలు ఆడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్లలో గాయాలవుతూ ఉంటాయి. చిన్న దెబ్బలే కదా అని చాలా సందర్భాల్లో మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అయితే అవి చిన్న దెబ్బలే కావచ్చు, కానీ వాటి మూలంగా మోకాళ్లలోని లిగమెంట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. చాలా మందిలో మోకాలు ముందు భాగంలో ఉండే లిగమెంట్లకు గాయాలవుతూ ఉంటాయి. వీటినే ఏసీఎల్ ఇంజురీస్ అని పిలుస్తారు. ఇలాంటప్పుడు నడుస్తుంటే మోకాలు జారిపోతున్నట్లుగా ఉంటుంది. మోకాలుపై అంతగా పట్టు ఉండదు. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా పరిణమించే ఏసీఎల్ గాయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కదలిక మనిషి జీవితంలో అంతర్భాగం. ఈ కదలికలకు ఆధారం ఎముకలు, కీళ్లు, లిగమెంట్లు, కండరాలు అని చెప్పొచ్చు. ఎముకలు, కీళ్లను దృఢంగా పట్టి ఉంచేవి లిగమెంట్లే. ముఖ్యంగా మోకీళ్లు జారిపోకుండా తాళ్లలాగా పట్టి ఉంచుతాయి. ఈ లిగమెంట్లకు ఉండే స్థితిస్థాపక గుణం వల్లే ఎముకలు, కీళ్లు రక్షింపబడతాయి. ఈ లిగమెంట్లు మోకీలకు ముందు, వెనక, పక్క భాగాల్లో ఉంటాయి. వీటినే మనం వరుసగా యాంటీరియర్, పోస్టీరియర్, కొలేటరల్ లిగమెంట్స్ అని పిలుస్తాం. ప్రమాదాల్లో గాయపడ్డప్పుడు, బస్సులు ఎక్కుతున్నప్పుడు, రన్నింగ్లో కింద పడ్డప్పుడు, డాన్స్ చేస్తూ పడిపోయినప్పుడు, ఎక్కువసేపు నిలబడి పనిచేస్తున్నప్పుడు, పొరపాటున తూలిపడ్డప్పుడు, ఆటలాడుతూ కింద పడ్డప్పుడు లిగమెంట్స్ దెబ్బతింటూ ఉంటాయి. లిగమెంట్ గాయాల్లో ఇవాళ యాంటీరియర్ క్రూషియల్ లిగమెంట్ ఇంజురీస్ అంటే ఏసీఎల్ గాయాలు ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. మన జాయింట్లో అంటే నీ జాయింట్లో మెయిన్ 2 బోన్స్ ఉంటాయి. ఈ బోన్ అంటే ఫీమర్ బోన్, థై బోన్, దీని కిందది లెగ్ బోన్, టిబియా. 2 బోన్స్కి మధ్యలో మీకు కనిపిస్తున్నాయి కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి. ఈ సాఫ్ట్ టిష్యూ కనెక్షన్స్ని మనం లిగమెంట్స్ అంటాం. సో దే కీప్ ద నీ స్టేబుల్. మెయిన్లీ 4 ఉంటాయి: మీడియల్, లాటరల్, పోస్టీరియర్ అండ్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. సెంటర్లో ఉంటుంది, కనపడకపోవచ్చు, బట్ ఇక్కడ లోపల ఉంటుంది ఇది. సో ఈ లిగమెంట్ ఎందుకు ఫేమస్ అయిందంటే ఇట్స్ కామన్లీ ఇంజర్డ్. సో స్పోర్ట్స్ ఇంజురీస్లో, యాక్సిడెంట్స్లో ఈ ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియల్ లిగమెంట్లో ఒక ఇంజురీ అవుతుంది. ఇమాజిన్ మీకు ఆ కనెక్షన్ లేదు బిట్వీన్ ద 2 బోన్స్. సో దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ ట్విస్టింగ్ అనమాట. సో అన్స్టేబుల్ నీ ఆర్ ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద నీ విల్ సెట్ ఇన్. సో ఏసీఎల్ డెఫిషియెంట్ నీ అంటే ఏసీఎల్ ఇంజర్డ్ నీస్లో పేషెంట్ సిమ్టమ్ ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ గివింగ్ వే ఆర్ ఇన్స్టెబిలిటీ ఆర్ అన్స్టేబుల్ సెన్సేషన్. ఫాస్ట్గా స్టెప్స్ దిగితే, స్టెప్స్ రన్నింగ్ చేస్తే, డాన్సింగ్ చేస్తే, స్పోర్ట్స్ ఏమైనా ఆడితే సడన్గా ఒక సెన్స్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద సిమ్టమ్ ఆఫ్ ఏసీఎల్ ఇంజురీ. ఏసీఎల్ ఇంజురీస్ మామూలుగా యంగ్ స్పోర్ట్స్ పర్సన్స్లో అవుతాయి. సో పివటింగ్ మెకానిజమ్స్ అంటే కబడ్డీలో, ఫుట్బాల్లో, బాస్కెట్బాల్లో మీరు చూసి ఉంటారు. అప్పుడప్పుడు కాల్ వేరే అపోనెంట్ కాల్ మధ్యలో స్టక్ అయ్యి ట్విస్ట్ అవుతుంది. అట్లాంటి ఫోర్సెస్. సో ఇమాజిన్ ఈ 2 బోన్స్ మధ్యలో ఒక ట్విస్టింగ్ ఫోర్స్ వచ్చింది. ఆ ట్విస్టింగ్ ఫోర్స్తో ఈ ఏసీఎల్ బ్రేక్ అవుతుంది. ఇది ఒక కామన్ మెకానిజం. బట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో అంటే 2 వీలర్ యాక్సిడెంట్, 4 వీలర్ దాంట్లో కూడా ఇలాంటి ఇంజురీస్ కామన్. ఓల్డర్ ఏజ్ గ్రూప్లో లెస్ కామన్. మోకాళ్లలోని ఏసీఎల్ లిగమెంట్లు కీళ్లను ఎక్కువగా కదిలించడానికి సాయపడతాయి. దురదృష్టవశాత్తు ఈ లిగమెంట్లు దెబ్బతింటే సరిగ్గా ఈ కీళ్ల కదలికలకే దెబ్బ పడుతుంది. సాధారణంగా మోకీలు ముందు భాగం అంటే యాంటీరియర్ లిగమెంట్ ఏసీఎల్కు ఎక్కువగా గాయాలవుతుంటాయి. ఏసీఎల్ లిగమెంట్ గాయాలైనప్పుడు మోకీలు బిర్ర బిగుసుకుపోతుంది. మోకాలు జారిపోతున్నట్టుగా ఉంటుంది. ఏ స్థానంలో లిగమెంట్ దెబ్బతింటుందో ఆ భాగంలో భరించలేనంతగా నొప్పి ఉంటుంది. ఇలాంటప్పుడు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు, ఐస్తో కాపడం పెట్టడం, ఫిజియోథెరపీ సాయంతో దెబ్బతిన్న లిగమెంట్లను తిరిగి చాలా వరకు పూర్వస్థితికి తీసుకురావచ్చు. ఏసీఎల్ ఇంజురీ అయినప్పుడు ఇది ఒక హై వెలాసిటీ ఇంజురీ ఆర్ హై ఫోర్స్ దీంట్లో ఉంటుంది. సో నీ జాయింట్లో ఎక్స్టెన్సివ్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సో స్వెల్లింగ్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత ఇనీషియల్ స్టేజెస్లో మనకి నడవటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. స్వెల్లింగ్ వల్ల మొత్తం పెయిన్ వచ్చేస్తుంది. సో ఈ నొప్పి వల్ల పేషెంట్స్కి నడవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఈ స్టేజ్ దట్ ఈస్ పెయిన్ అండ్ స్వెల్లింగ్ స్టేజ్ మెల్లిమెల్లిగా సెటిల్ డౌన్ అయిపోతుంది. సో 1 to 2 వీక్స్లో ఆ ప్రాబ్లం రాదు పేషెంట్స్కి. ఇన్ఫ్యాక్ట్ స్టాండింగ్లో, వాకింగ్లో పేషెంట్స్కి అంత ఇబ్బందిగా ఉండదు. లేటర్ ఆన్ యాజ్ దే గెట్ బ్యాక్ టు రొటీన్, సో రన్నింగ్, జంపింగ్, డాన్సింగ్, ఫాస్ట్ యాక్టివిటీ ఆర్ పివటింగ్, టర్నింగ్, ట్విస్టింగ్, ఆ మెకానిజంలో మళ్ళీ ఒక అన్స్టేబుల్ సెన్సేషన్, ఇప్పుడే చెప్పాను కదా ఇన్స్టెబిలిటీ,
ఆ సెన్సేషన్ పేషెంట్స్కి వస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ ఏసీఎల్ ఇంజురీ. పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఇనీషియల్ స్టేజెస్, ఇన్స్టెబిలిటీ లేటర్ స్టేజ్. నీ ఎగ్జామినేషన్లో మాకు కొన్ని టెస్ట్స్ పాజిటివ్ వస్తాయి. దాంట్లో ఒక డౌట్ వస్తుంది, సరే ఇక్కడ అన్స్టేబుల్ నీ ఉంది. సో ఫర్ కన్ఫర్మింగ్ దట్ ఎంఆర్ఐ ఈజ్ మ్యాండేటరీ. సో ఎంఆర్ఐ ఒకసారి చేస్తే క్లియర్లీ ఆ ఎంఆర్ఐ రిపోర్టింగ్లో, ఎంఆర్ఐ ఫిల్మ్స్లో మాకు తెలిసిపోతుంది దట్ దిస్ లిగమెంట్ ఈస్ బ్రోకెన్. మోకాలు భాగంలో దెబ్బతిన్న ఏసీఎల్ లిగమెంట్ల పనితీరు పునరుద్ధరించడానికి రైస్ అనే పద్ధతి బాగా పనిచేస్తుంది. RICE రైస్ అంటే రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్ అంటే చాలినంత విశ్రాంతి, ఐస్తో కాపడం, గట్టిగా కట్టుకట్టడం, మోకాలను ఎత్తులో ఉంచడం ద్వారా బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఫిజియోథెరపీ వ్యాయామాలతో కూడా ఉపశమనం పొందవచ్చు. లిగమెంట్ గాయాలను నిర్ధారించడానికి మొదటగా ఎక్స్రే తీస్తారు. అయితే పూర్తి స్పష్టత కోసం ఎంఆర్ఐని తప్పనిసరిగా చేస్తారు. ఒకసారి ఇంజూరీ ఎక్కడుందో నిర్ధారణ చేసుకున్న తర్వాత సమస్యను సరిచేయడానికి ఆర్థోస్కోపీ పరికరం సాయాన్ని తీసుకుంటారు. ఆర్థోస్కోపీని పూర్తిగా కీహోల్ పద్ధతిలో చేస్తారు. ప్రతి ఏసీఎల్ ఇంజురీకి ఆపరేషన్ అక్కర్లేదు, అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఏసీఎల్ ఇంజురీస్లో ఇప్పుడు చెప్పినట్టు ఒక ట్విస్టింగ్ ఫోర్స్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ ట్విస్టింగ్ ఫోర్స్లో ఈ లిగమెంట్ బ్రేక్ అవుతుంది. ఈ లిగమెంట్ బ్రేక్ అవుతే సపోజ్ ఒక 100 ఫైబర్స్ ఉంటే అన్ని 100 ఫైబర్స్ బ్రేక్ అవుతాయని కంపల్సరీ కాదు. అప్పుడప్పుడు ఓన్లీ సగం అంటే పార్షియల్ టైర్ ఆఫ్ ఏసీఎల్ అవ్వచ్చు. పార్షియల్ టైర్ ఉంటే కూడా పేషెంట్స్కి ఒక సెన్స్ ఆఫ్ స్టెబిలిటీ ఉండిపోతుంది. సో ఆ పార్షియల్ ఏసీఎల్తో కూడా దే కెన్ స్టిల్ కంటిన్యూ దేర్ నార్మల్ యాక్టివిటీ వితౌట్ సర్జరీ. హౌఎవర్ టోటల్ టేర్ ఉంటే, కంప్లీట్ రప్చర్ ఆర్ ఫుల్ టేర్ ఆఫ్ ఏసీఎల్ అనే రిపోర్టింగ్లో వస్తే డెఫినెట్లీ యంగ్ ఇండివిజువల్స్లో అట్లాంటి సిచ్యువేషన్లో ఆపరేషన్ ఇస్ కంపల్సరీ. వన్స్ వీ సే సర్జరీ, ఎట్లాంటి సర్జరీ అది ఇంపార్టెంట్. సో యూజువల్ నీ జాయింట్ సర్జరీస్, ఎస్పెషల్లీ నీ రీప్లేస్మెంట్ చాలామంది విని ఉంటారు, అది ఓపెన్ సర్జరీ అనమాట. సో ఈ నీ జాయింట్ ఇక్కడ ఉంటే నీ జాయింట్ ముందు ఒక 10 to 15 సెంటీమీటర్స్ ఇన్సిజన్ పెట్టి మొత్తం జాయింట్ ఓపెన్ చేస్తాము. గుడ్ థింగ్ అబౌట్ ఏసీఎల్ సర్జరీస్ ఇస్ ఇట్ ఈస్ నాట్ ఓపెన్, ఇట్ ఈస్ ఆర్థ్రోస్కోపీ. ఆర్థ్రో అంటే జాయింట్, స్కోపీ అంటే చిన్న కీ హోల్ సర్జరీ చేసి లోపల చూడడం. నీ జాయింట్ దగ్గరే ఇక్కడ ఒక చిన్న హోల్ ఇటు, ఒక చిన్న హోల్ ఇటు పెట్టి మేము కెమెరాస్ లోపల, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ కెమెరాస్ లోపల పంపిస్తాము. మాకు టీవీ స్క్రీన్లో మొత్తం కనిపిస్తుంది. అది చూసి మేము ఈ ఏసీఎల్ మళ్ళీ రిపేర్ ఆర్ రీకన్స్ట్రక్ట్ చేస్తాము. ఒక 1 month వరకు కొన్ని ప్రొటెక్షన్తో నడవాలి, ఒక పట్టి బ్రేస్ వేసుకోవాలి. 2nd monthలో మెల్లమెల్లగా ఆ నార్మల్సీ వచ్చేస్తుంది. 3rd, 6th month వరకు మసిల్ బిల్డింగ్ అవుతుంది. సో మేము చెప్తూ ఉంటాము అలాంటి ఫిజియోథెరపీ చేస్తూ ఉండాలి ఇంట్లో. ఫైనలీ at 9th month వీ క్యాన్ స్టార్ట్ ట్రైనింగ్ ఫర్ స్పోర్ట్స్ అండ్ గెట్ బ్యాక్ టు ఫుల్ యాక్టివ్ స్పోర్ట్స్ బై 12 months. సో ఇది ఒక 1 year జర్నీ అనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏసీఎల్. వన్స్ ఇట్ ఈస్ డన్ అగైన్ ఇట్స్ లైక్ అ నార్మల్ నీ. చికిత్స కన్నా నివారణ మేలన్నది మనకు బాగా తెలిసిన నానుడి. నిజమే, ఎముకలు, కీళ్లు, లిగమెంట్ల సమస్యలను నివారించడంలో కూడా ముందు జాగ్రత్తలు తప్పనిసరి. వార్మప్ ఎక్సర్సైజెస్, మోకీలను పటిష్టం చేసే స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలను నిత్యం చేయడం, తరచూ ఫిజియోథెరపీ లాంటివి చేయొచ్చు. అలాగే ప్రయాణాల్లో సీటు బెల్ట్ ధరించడం, ఆటలు ఆడే సమయంలో మోకాలికి నీగార్డ్ వాడడం, హై హీల్ ఉన్న బూట్లు ధరించకపోవడం, అలాగే కాల్షియం, విటమిన్ డి ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా మోకీలు భాగంలో లిగమెంట్ గాయాలను చాలా వరకు నివారించుకోవచ్చు.